దేవుడి దయ వల్ల మేము మ్యాచ్ విన్ అయిపోయామండి. శబాసరా ఢిల్లీ, ఆర్సీబీ ఓడించి మాకు వాళ్ళకి అమ్మదొబ్బే ఛాన్స్ ఇచ్చావు. మేము గెలవాలని మాత్రమే ఆడామండి. ఆపునే ఎదవ సోది. మాకు కావాల్సిందే జరిగింది, అదే హ్యాపీ. అందరూ హ్యాపీగా ఉంటే అదే చాలు. మేము హ్యాపీగా లేవురా. ఓడిపోతే ఎవరైనా హ్యాపీగా ఉంటారేట్రా? ఓడిపోయినా సరే ధోని బ్యాటింగ్ చూసాం, మాకు అదే హ్యాపీ అని మీలో సొల్లు తోపలేం కదరా. ఇన్ని మ్యాచ్లు బాగా ఆడిన మేము ఎలా ఓడిపోయామో అర్థం కావట్లేదురా. మీరు ఎలా ఓడిపోయారో నాకు తెలుసు. ఎలా ఓడిపోయామరా? 6లు 4లు కొడుతూ బాగా ఆడుతున్న ఫిల్ సాల్ట్ ని మీ కోహ్లీ కావాలనే రన్అట్ చేశాడు. అప్పుడు ఓడిపోక విన్ అవుతారా? అదేదో అనుకోకుండా జరిగింది. అసలు ఇన్ని ఐపీఎల్ సీజన్ లో మీరు ఎలా ఓడిపోయారో మీకు తెలుసా? ఏమోరా, నీకు తెలిస్తే నువ్వే చెప్పు. బాగా ఆడే ప్లేయర్స్ కి మీరు దెబ్బేస్తారు, మీకు కప్పు రానివ్వకుండా మీ బౌలర్స్ దెబ్బేస్తున్నారు. బాబా కలకత్తా ఏం ఆడారా? సూపర్ గా ఆడారా. మా దేవుందిరా, క్రెడిట్ అంతా ధోనిదే. క్రెడిట్ ధోనిదా? ఎలారా? మళ్ళీ ధోని సిఎస్కే కి కెప్టెన్ అవ్వడం, మీరు మాకు తక్కువ టార్గెట్ అవ్వడం, మా సునీల్ నారాయణ చెదక్కొట్టి మమ్మల్ని గెలిపించడం అంతా ధోని మహిమ. రుతురాజ్ గైక్వాడ్కి ఇంజరీ అని అబద్ధం చెప్పి కెప్టెన్సీ లాగేసుకున్నారు. తర్వాత అన్యాయంగా ఐపీఎల్ నుంచి రూల్ అవుట్ చేస్తారు. చాలా తప్పురా. తప్పేంట్రా తప్పు? టీం కెప్టెన్ కి ఇంజూర్ అయితే బాధ్యతగా కెప్టెన్సీ తీసుకున్నాడు. మాకెందుకో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. ధోని కెప్టెన్ అయ్యడానికి గంతులేశారు, సిఎస్కే వికెట్లు పడుతుంటే చిందులేశారు, ధోని బ్యాటింగ్ రాగానే కేకలేశారు. ఏమైంది? ధోని 1కి అవుట్, మ్యాచ్ దొబ్బింది. కెప్టెన్ అయ్యాక పోయింది ఒక మ్యాచే, తర్వాత వరుసగా గెలుస్తాం. అప్పుడు మీరే ధోనిని గ్రేట్ అంటారు. ఓడిపోయినా సరే ధోని గ్రేట్ రా. ఎలారా? నిన్న మీ స్కోర్ ఎంత? 103. 103ని విడదీస్తే 10-3. అవును. 10 - 3 ఎంత? 7 అంటే ధోని. ఇందులో కూడా ధోని ఉన్నాడు, అందుకే ఓడిపోయారు. మ్యాచ్ గెలిచినా సరే మాకు దొబ్బులు తప్పవేమో. విన్ అయ్యారు కదరా, ఇంకేంటి ప్రాబ్లం? విన్ అయినా కూడా మా ఓనర్ ఏదో ఒకలా దొబ్బుతాడు. మీ మార్క్రమ్ 58 కొట్టాడు, పూరన్ 61 కొట్టాడు, బడోని 28 కొట్టాడు, నువ్వు 21 కొట్టు. బాగానే ఆడారు కదరా. ఇప్పుడు మా ఓనర్ గాడు నిన్ను 27 కోట్లు పెట్టుకున్నావు, నువ్వు 27 రన్లు కూడా కొట్టలేదని మింగుతాడు రా. నిన్న మనకి మ్యాచ్ అయినా మన కోసం ఎవరు మాట్లాడుకోవట్లేదురా. అవునరా, ఎస్ఆర్హెచ్ విన్నింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎస్ఆర్హెచ్ మనతో పాటు కానిస్టేబుల్ బాటమ్ లో ఉండేవాళ్ళు. అలాంటిది 246 టార్గెట్ ని ఈజీగా చేస్తారు. ఏదో లక్కీగా గెలిస్తారా. కాదురా, వాళ్ళ బ్యాటింగ్ ఆ చేసింగ్ చూసి మాకే భయం వేసింది. మీ బౌలర్స్ చాలా వీక్ రా. వాళ్ళు వీక్ కాదురా, మేము స్ట్రాంగ్ అయ్యాం. మా అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టాడు, ట్రావిస్ హెడ్ 66 కొట్టాడు, క్లాసిన్ 21 కొట్టాడు. కాటేరమ్మ కొడుకులు ఈజ్ బ్యాక్. బొంగు, మేమైతే మిమ్మల్ని 120కే ఆల్అౌట్ చేస్తాం. మీ మీద మేము 300 కొట్టి రికార్డు సృష్టిస్తాం. రే, మా రికార్డుల గురించి తెలియకుండా మాట్లాడుతున్నాం. మా రికార్డులు ఎవరు బ్రేక్ చేయలేరు. నిజమేరా, 49 ఆల్అౌట్ అయిన మీ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. మేము మళ్ళీ మ్యాచ్ ఓడిపోయావురా. మేము మ్యాచ్ ఓడిపోయామండి, కానీ మీలా ఫీల్ అవ్వట్లేదు. మీకేంట్రా, గెలిచినా ఒకటే ఓడిపోయినా ఒకటే. మేము 8th పొజిషన్ గెలిపాంరా. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయండి, మనకి ఛాన్స్ ఉంది, డోంట్ వర్రీ. అవునులే, కానీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన మీ ప్లేయర్ కరుణ్ నాయర్ మాత్రం బ్యాటింగ్ అదరగొట్టాడు. బుమ్రాతో సహా అందరు బౌలర్స్ ని చెదగొట్టాడు. అవునండి, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ చూపించాడు. మీ యశస్వి జైస్వాల్ కూడా బాగా ఆడాడండి. ఒకే రోజు మన ఇద్దరం మ్యాచ్ విన్ అవ్వడం హ్యాపీగా ఉందిరా. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా. మేమంటే ఈజీగా విన్ అయిపోతామని మాకు ముందే తెలుసు, కానీ మీరు ఓడిపోయే మ్యాచ్ కూడా విన్ అయ్యారంటే చాలా గ్రేట్ రా. లాస్ట్ లో 3 balls కి 3 run-outs, సూపర్ రా. మా బాయ్స్ విన్ అవ్వాలని కసి మీద ఉన్నారా. కసిగా బౌలింగ్ వేసి ఫీల్డింగ్ చేసి గెలిపించారు. రే ముంబై, ఏంట్రా ఎలా మారిపోయావు? మొన్న ఎస్ఆర్హెచ్ గెలిచింది, నిన్న మీరు గెలిచి 7th పొజిషన్ గెలిపారు. మరి విన్నావుక, నీలా ఓడిపోయి లాస్ట్ లో దొప్పించుకోమంటావా? అయినా టేబుల్ లాస్ట్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడరా. ఏంట్రా అలా అంటావు? ఈ రోజు మ్యాచ్ విన్ అయ్యి మేము పొజిషన్ మారుతాం. రే, ఈ రోజు మీరు మ్యాచ్ ఓడిపోతే సిఎస్కే అని పేరు తీసి సిఎస్కే అని పెట్టుకోవాలి. నా కష్టం పగోడుకు కూడా రాకూడదురా. మ్యాచ్లు అన్నాక గెలుస్తాం, ఓడిపోతాం, బాధపడకూడదురా. నా బాధ ఓడిపోయినందుకు కాదు, నేను హాఫ్ సెంచరీ కొట్టినా ఎవడికో ఉపయోగం మ్యాచ్
ఓడిపోయాం కదా అని మా ఓనర్ గారు తిడుతున్నాడు రా. ఎవరైనా హేటర్స్ కి భయపడతారు, నువ్వేంట్రా మీ టీం ఓనర్ కి భయపడుతున్నావు? మ్యాచ్ విన్ అయితేనేమో నేను స్కోర్ కొట్టలేదు అంటాడు, నేను స్కోర్ కొడితే మా దరిద్రం కొద్దీ మ్యాచ్ ఓడిపోయాం. నాకు ఏడుపు వస్తుందిరా. రే ఇలాంటి విషయాల్లో నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోరా. అవునరా, ఎంతమంది ట్రోల్స్ చేసినా అసలు పట్టించుకోడు, సిగ్గు లేకుండా ధైర్యంగా ఉంటాడు. ఈడు నన్ను తిడుతున్నాడా పొగుడుతున్నాడా? అయినా మీరు విన్ అయిపోతారు అనుకున్నావురా. విన్ అవ్వాల్సిందే కానీ ఓడిపోయారు, ఓడిపోవాల్సిందే. మా ధోని కాన్సన్ట్రేట్ చేశాడంటే అపోజిషన్ కి బ్యాండే. ముందు అన్ని మ్యాచ్లు ఓడిపోయారు కదా, మరి దాని సంగతి ఏంటి? అప్పుడు మా ధోని కెప్టెన్ కాదు కదా, మాకు సంబంధం లేదు. మా దుబేదో 43 కొట్టాడు, కానీ మా ధోని బ్యాటింగ్ దొల్ల కొట్టాడు. అదొకటే కాదు, ధోని స్టంపింగ్, రన్అట్స్, కెప్టెన్సీ అన్ని అదర కొట్టాడు. మీరు నేను ఏదో లక్కీగా గెలిచారా. రే మీ అందరికి మేము మ్యాచ్ గెలిచామనే తెలుసు, కానీ ఎలా గెలిచామో తెలుసా? తెలీదురా. ఇది మాకు 7th మ్యాచ్. 7 అంటే ధోని, అందుకే గెలిచాం. తలా ఫర్ ఎ రీజన్. ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న మా టీము 95 ఆల్అౌట్ అయిపోవడం ఏంట్రా? ఇది మాకు మీ మీద ఉన్న పగరా. అంత పగబట్టేలా మేమేం చేసాంరా? మీకు 2024లో IPL కప్ వచ్చిందంటే శ్రేయస్ అయ్యర్ వల్లే. అలాంటి గొప్ప వ్యక్తిని విశ్వాసం లేకుండా వదిలేశారు కదరా. మా శ్రేయస్ అయ్యర్ కళ్ళు ఎర్రబడ్డాయి. మీతో ఎప్పుడెప్పుడు మ్యాచ్ ఉంటుందా అని వెయిట్ చేసి మరీ పగ తీర్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ వదులుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు. కేకేఆర్ లాంటి టీం ఎలా ఓడిపోయిందంటే చాలా దారుణం రా. ఏమో నాకైతే చాలా కామెడీగా అనిపిస్తుంది. ఇటు చూడండి ఇంకో కామెడీ. గెలిచే మ్యాచ్ ని చేతులారా దొబ్బెట్టావు కదరా హెట్మేరు. హెట్మేర్ అంటారేంటండి, బాగానే ఆడాడు కదా. వాడు మా టీంలో ఆడినట్టు లేదు, మీ టీంని దగ్గరుండి గెలిపించినట్టు ఉంది. ఎవరో ఒకరిని గెలిపించాడు కదండి. మీ హెట్మేర్ థ్యాంక్స్ చెప్పామని చెప్పండి. థ్యాంక్సే కదా, చెప్తాను రా, బాగా చెప్తాను. ఈ 2 మ్యాచెస్ చూసాక వి ఎంజాయ్డ్ ఏ లాట్ రా. ఈ రోజు ఈవినింగ్ మాకు SRH ఉన్న మ్యాచ్ చూసాక రేపు SRH చూసి నవ్వుకోవచ్చులే. మిమ్మల్ని చూసి నవ్వకుండా చూసుకోండి రా.